1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కొండవీటి దత్తాత్రేయ శర్మ గురువు గారు. వారు మంత్రశాస్త్ర ప్రావీణ్యులు. వారితో మాట్లాడి వారాహి నవరాత్రుల గురించి పూర్తి విశేషాలు తెలుసుకుందాం. మనలో చాలా మందికి సందేహాలు ఉన్నాయి కదండి, అసలు జరుపుకోవాలా వద్దా, ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి, ఎటువంటి మంత్రాలతో అమ్మవారిని ఆవాహన చేయాలి, ఎలాంటి మంత్రం గాని స్తోత్రం గాని మనం పఠించి వారాహి అమ్మవారి అనుగ్రహం పొందాలి. ఈ వివరాలన్నీ గురుగారి మాటల్లో వేరే తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, వారాహి నవరాత్రులు రాబోతున్నాయి, మరి విశిష్టత మాట్లాడుకుందాం. అలాగే అందరూ ఆచరించవచ్చా ఈ నవరాత్రులు, ఎలా జరుపుకోవాలి, మొదటి రోజు పాడ్యం నుంచి ప్రారంభిస్తే నవమి వరకు అసలు ఎలా జరుపుకోవాలి, ఎటువంటి నైవేద్యాలు అమ్మవారికి సమర్పించాలి, పూజ చేసే విధానం అంటూ ఉందా, నియమాలు కావచ్చు, అలాగే అప్పుడు పఠించవలసిన మంత్రాలు స్తోత్రాలు, వీటి గురించి కూడా తెలియచేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. వారాహి నవరాత్రాలు, వీటిని గుప్త నవరాత్రాలు అంటారు. వాస్తవంగా మనకి ప్రధానంగా 4 నవరాత్రాలు వస్తాయి. వసంత ఋతువులోను, అలాగే శరద్ ఋతువులోను వచ్చేటటువంటి నవరాత్రాలు, వసంత ఋతువులో వచ్చే నవరాత్రాలు వసంత నవరాత్రములని బాలా త్రిపుర సుందరి అమ్మవారికి చేస్తారు ఆ నవరాత్రులు. అలాగే శరన్నవరాత్రాలు, శరద్ ఋతువులో అంటే అక్టోబర్లో వచ్చేటటువంటి నవరాత్రాలు, వాటిని దేవీ శరన్నవరాత్రాలని దుర్గా స్వరూపంగా అమ్మవారికి చేస్తారు నవరాత్రులు. అలాగే మాఘమాసంలో వచ్చేటటువంటి నవరాత్రాలని శ్యామలా నవరాత్రాలని శ్యామలాదేవి, రాజశ్యామలాదేవికి చేస్తారు. ఆషాఢ మాసంలో పాడ్యమి నుంచి నవమి వరకు వచ్చేటటువంటి నవరాత్రాలని గుప్త నవరాత్రములు లేదా వారాహి నవరాత్రములు అనేటటువంటి పేరుతో పిలుస్తుంది. అసలు మనకి మొదటి నుంచి కూడా అంటే ఈ మధ్య కాలంలో బాగా పవన్ కళ్యాణ్ దీక్ష తీసుకుని ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ వాహనానికి ఆ పేరు పెట్టుకుని ఇదంతా చేయడం వల్ల బాగా ప్రాచుర్యంలోకి అంతకు ముందు ఉంది. కానీ ఈ వారాహి నవరాత్రాలు ఎవరు చేసేవారయ్యా అంటే సాధకులు, ఉపాసనాపరులు, వారు మాత్రమే గతంలో చేసేవారు. ఇప్పుడు అందరూ కూడా దానిని, ఈ కార్యక్రమాలని, నవరాత్రాలు చేయాలి, అమ్మవారిని ఆరాధించాలనేటువంటి సంకల్పంతో ఉన్నారు. అంటే మేము కూడా జీవితంలో పైకి రావాలి అనే సంకల్పంతో చేసేవారు. దీనికి గుప్త నవరాత్రాలు అనే పేరు. దీనికి గుప్త నవరాత్రాలను ఎందుకు వచ్చిందంటే గుప్తం అంటే రహస్యం అని అర్థం అనమాట. మనం నిర్వహించేటటువంటి నవరాత్రాలు అంటే వారాహి దీక్ష కానివ్వండి, వారాహి నవరాత్రాలు కానివ్వండి, రెండో కంటి వాడికి తెలియకుండా చేయాలి. అందుకే గుప్త నవరాత్రాలు, గుప్తంగా చేసేటటువంటి నవరాత్రాలు. నేను ఇంత చేస్తున్నాను, నేను దీక్ష తీసుకున్నాను, బయటికి చెప్పకూడదు. గుప్త నవరాత్రాలు అంటే రహస్యంగా చేసేది. ఇప్పుడు 4 నవరాత్రాల్లోనూ దీని ఒక్కదానికే గుప్త నవరాత్రాలను ఎందుకు పేరు వచ్చింది అంటే, ఇది సాధకులు అలాగే ఉపాసనాపరులు గుప్తంగా చేసుకునే నవరాత్రాలు. వారాహి ఉపాసన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, తంత్రక్రమంలో ఉన్న వాళ్ళు కానివ్వండి, సమయ దక్షిణ కౌలాచారాలు ఆచరించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. దీన్ని మనం చెయ్యాలంటే ఎలా చెయ్యాలి అంటే, మామూలు సామాన్యులు మనలాంటి వాళ్ళు ఈ చెయ్యాలి అంటే గనక రాత్రిపూట మాత్రమే వారాహి దేవి యొక్క పూజ చేసుకోవాలి. రాత్రి చెయ్యాలి. అసలు నవరాత్రములు అంటే రాత్రికే ప్రాధాన్యత ఎక్కువ. అంటే సమయం అండి, సూర్యాస్తమయం తర్వాత, చీకటి పడిన తర్వాత, అంటే 7 గంటలకి చీకటి పడుతుంది మనకి. కాబట్టి ఈ లోపు అన్ని మనం సర్దేసుకుని, పూజా సామాన్లన్నీ సర్దేసుకుని ఉదయం నుంచి ఉపవాసం ఉండాలి. ఉదయం నుంచి ఉపవాసం ఉండి ఏమీ తినకూడదు, ఏమీ తాగకూడదు. కాఫీ తాగొచ్చు, ఇవన్నీ మంచినీళ్ళు ఏమన్నా తాగితే తాగిందంటే గంగకి దోషం ఉండదు కాబట్టి మంచినీళ్ళు తాగచ్చు. అంటే బాగా నిష్టగా చేయాలి, తొందరగా ఫలితం రావాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికి ఉన్న తర్వాత ఏదైతే మనం ప్రదేశంలో ఇంట్లో చాలా శుచిగా శుభ్రంగా ఉండాలి. అంటూ ముట్టు మైలు ఖచ్చితంగా పాటించాలి. ఈ నవరాత్రాలలో ఇంట్లో ఆడవాళ్ళు ఎవరికి కూడా ఇంట్లోకి రాకూడని రోజులు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనం నిర్వహించేటటువంటి పూజకి నియమనిష్టలు అనేది ప్రధానం. నియమం అంటే ఏంటి, మనం ఆచరించే విధానం. నిష్ట అంటే శుచి శుభ్రం, ఇది ఖచ్చితంగా ఆచరించాలి. ఉపవాస దీక్షతో ఉండి మనం ఏదైతే ఈ ప్రదేశంలో ఇంట్లోనో లేకపోతే ఎక్కడైనా గుళ్ళోనో ఎక్కడైతే చేస్తున్నామో అక్కడ ఆవు పేడతోటి అలకాలి. ముందు దాని మీద ఒక పీట వేయాలి, చెక్క పీట. ఈ మధ్య వేరే పీటలు ఏవో వస్తున్నాయి, అల్యూమినియం పీటలు అవి ఇవన్నీ కూడా వస్తాయి, అవి వేయకూడదు. చెక్క పీట వేయాలి. వేసి దాని మీద వారాహి యంత్రం కానీ అష్టదళ పద్మం కానీ వేయాలి. వేసిన తరువాత దాని మీద కొత్త వస్త్రాన్ని వేయాలి. వారాహీదేవికి ఎక్కువగా ఆకుపచ్చ రంగు అంటే బాగా ఇష్టం. వారాహీదేవికి
ఆకుపచ్చ రంగు అంటే బాగా ఇష్టం అన్నమాట ఎక్కువ, లేదా గోధుమ రంగు అయినా పర్వాలేదు. ఇతరత్ర అమ్మవార్లకి పసుపు ఎరుపు అది కామన్ రంగు కాబట్టి, వస్తువు కాబట్టి పసుపు కానీ ఎరుపైనా వేసుకోవచ్చు. దాని మీద 3 దోశల బియ్యం పోయాలి. పోసిన తరువాత ఒక రాగి పాత్ర అంటే ఒక రాగి పళ్ళెం లాంటిది ఏదైనా పెట్టుకుని, కలశం పెట్టుకునేటటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ఒకటే ఆలోచించుకోవాలి, కలశం కదలకూడదు. కలశం పెట్టుకుంటే అఖండ దీపం కానీ కలశం కానీ పెట్టుకుంటే అఖండ దీపం కొండెక్కకుండా చూసుకోవాలి, కలశాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకయ్యా అంటే వారాహీదేవి ఉగ్రదేవత, ఎంత కరుణామూర్తియో అంత ఉగ్రదేవత. అపచారం జరగకూడదు. కలశాలు ఏదైనా దొర్లినా కింద పడినా అది చాలా ఇబ్బందికర పరిస్థితులకి దారితీసేటువంటి పరిణామాలు వస్తాయి. కాబట్టి కలశాలు అవి పెట్టుకుని ఓపికగా చేసుకునే వాళ్ళు ఉంటే, సంరక్షించి చేసుకునే వాళ్ళు ఉంటే కలశం పెట్టి అఖండం పెట్టుకుని చేసుకోవచ్చు. ఓపిక లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేయాలి అంటే ఒక రాగి పళ్ళెం పెట్టుకుని, ఈ మధ్య అమ్మవారు వారాహి అమ్మవారి యొక్క ప్రతిమలు కానీ రూపులు కానీ వస్తూ ఉన్నాయి. చిన్న చిన్నవి విగ్రహాలు లాంటివి వస్తున్నాయి. ఆ విగ్రహం కూడా బొటనవేలు పరిమాణం కన్నా పెరగకూడదు. అంగుష్ట మాత్రం బొటనవేలు పరిమాణం కన్నా పెరగకూడదు. దానిని తెచ్చి ఆ రాగి పళ్ళెంలో పెట్టుకుని చక్కగా దానికి అభిషేకం, పంచామృతాలతో అభిషేకం చేసి వారాహి అష్టోత్తరం ఒకటి, తర్వాత దేవీ ఖడ్గమాలా స్తోత్రంతో ఒకటి అర్చన చేసుకో. ఇంకా ఓపుకుంటే లలితా సహస్రనామం కూడా చెప్పుకుని అర్చన చేసుకుని ప్రతిరోజు కూడా అమ్మవారికి శక్తి ఉన్నటువంటి వాళ్ళు రోజు ఒక అన్న పదార్థం, ఓ రోజు పరమన్నం అంటే ఈ రోజు ఇదే పెట్టాలి, ఈ రోజు ఇదే పెట్టాలనేం లేదు. ఓ రోజు పరమన్నం, ఓ రోజు పులిహార, అన్న పదార్థం మాత్రం ఖచ్చితంగా పెట్టాలి. ఒకవేళ అన్న పదార్థం పెట్టలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వడపప్పు నైవేద్యంగా పెట్టచ్చు. బెల్లము, వడపప్పు, పానకం. వడపప్పు అమృత స్వరూపం అనమాట, అమ్మవారికి అమృత తుల్యం. అమ్మవారే సాక్షాత్తు చెప్పిందనమాట. పానకం కానీ వడపప్పు కానీ ఈ రెండు నాకు అమ్మవారి యొక్క ఆకలి దాహము తీర్చినటువంటి వస్తువులు. ఆ రెండు కూడా మహిషాసురుడు సంహారం అయిన తరువాత అమ్మవారు బాగా ఆకలి దాహంతో ఉంది. బాగా ఉండేసరికి అందరూ వస్తున్నారు, అమ్మవారికి నమస్కారం చేస్తున్నారు, మణులు మాణిక్యాలు గిఫ్ట్లన్నీ ఇస్తున్నారు, కానీ ఆవిడని ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎవరైనా కాస్త మంచినీళ్ళు లేకపోతే ఏమన్నా తినడానికి ఏమైనా తెచ్చారా అంటే తేలేదు. అమ్మవారు అలా చూస్తుంది, ఎవరైనా తెస్తారేమో అని. అగస్త్య మహర్షికి ఈ విషయం తెలిసింది. అమ్మవారు సంహారం చేసింది మహిషాసురుడిని తెలిసిన తర్వాత ఆయన అమ్మవారు దర్శనం చేసుకుందాం, ఆ రూపంతో శక్తి స్వరూపం కదా, అష్టాదశ భుజ మహాదుర్గ స్వరూపంతో అమ్మవారు ఉంటుంది. 9 అడుగులు ఉంటుంది అమ్మవారు. చండీలో అమ్మవారి యొక్క వర్ణన చెప్తారు. 9 అడుగులు ఉంటుంది అమ్మవారు, 18 చేతులు. చాలా విశేషమైనటువంటి రూపం. ఆ రూపాన్ని దర్శించాలని అగస్త్యుడు పరిగెత్తుకుంటూ వస్తున్నట్ట. వచ్చేటువంటి క్రమంలో పత్రం పుష్పం ఫలం తోయం అన్నారు. మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళేటప్పుడు ఉత్తి చేతులతోటి వెళ్ళకూడదు, రక్తహస్తాలతోటి వెళ్ళకూడదు. ఏదో మనకు తోచింది మన శక్తి కొలది ఇవ్వాలన్నమాట. ఆయన దగ్గర ఏముంది, చెంబులో నీళ్లు తప్ప, కమలంలో నీళ్లు తప్ప ఏమీ లేవు. ఆలోచిస్తే ఆ పక్కన పెసర చేను కనిపించింది. ఆయన ఆ పెసర చేను కనిపిస్తే వెంటనే ఆ పెసలు తెంపి ఈ చెంబులో వేసుకున్నాడు. వేసుకుని మళ్ళీ కొద్దిగా ముందుకెళ్ళినటువంటి తర్వాత చెరుకు తోట కనిపించింది. ఓ 2 చెరుకు ముక్కలు కోసుకుని ఆ చెరుకు ముక్కలు అలాగే ఈ యొక్క ఇది పట్టుకుని వెళుతూ లైన్లో నుంచున్నాడు. అమ్మవారి దర్శనానికి లైన్లోకి వెళ్ళాలి. ఇప్పుడు తిరుపతి మనం వెళ్ళినప్పుడు ఎలా లైన్లో ఉంటాం, 33 కోట్ల మంది దేవతలు లైన్లో ఉంటే ఈయన ఎక్కడో వెనకాల ఉన్నాడు. అమ్మవారికి ఈ అగస్త్య మహర్షి ఈ 2 పదార్థాలు తెచ్చినట్టుగా తెలిసింది. వెంటనే లేచి పరిగెత్తుకుంటూ అగస్త్య మహర్షి దగ్గరకు వచ్చి వెంటనే ఆ పెసరపప్పు నోట్లో వేసుకుని చెరుకును పిండి ఆ తీర్థం తాగిందట అమ్మవారు. చెరుకు రసం, ఆ చెరుకుతోటి తయారయ్యేటటువంటి బెల్లంతో వచ్చినటువంటి పానకం కింద, అలాగే వడపప్పు మనం ఏదైతే ఉందో ఈ పెసరపప్పు ద్వారా వచ్చింది వడపప్పు. కాబట్టి నా ఆకలి దాహము తీర్చినటువంటి ఈ 2 పదార్థాలు నా పూజలో తప్పనిసరిగా ఉండాల్సిందే. అందుకనే మనం పూర్వం నుంచి కూడా అమ్మవారు పూజ చేస్తే వడపప్పు పానకం ఖచ్చితంగా పెట్టడానికి గల కారణం ఇదనమాట. అమ్మవారు చెప్పింది స్వయంగా, నా పూజలో ఇవి లేకపోతే నా ఆకలి తీరదని చెప్పిందట అమ్మవారు. అలా అమ్మవారికి నివేదన చేసేటప్పుడు మన శక్తి కొలది ఏ ఉన్నా లేకపోయినా, పెట్టినా పెట్టకపోయినా వడపప్పు పానకం నివేదన పెడితే అమృతం నివేదన పెట్టినట్టే అమ్మవారికి. పెట్టి చక్కగా ధూపదీప నైవేద్యాలు సమర్పించి హారతిచ్చుకుని అమ్మవారి యొక్క మహత్యం కానీ లేదు దేవీ భాగవతం కానీ చదువుకోవచ్చు. చదువుకుని చక్కగా అక్షంతలు నెత్తి మీద వేసుకుని అలా ఏ రోజుకు ఆ రోజు 9 రోజులు కూడా పూజ అయిన తర్వాత 9వ రోజు ఒకవేళ వీలైతే శక్తి ఉన్న వాళ్ళైతే గనక ఎవరైనా వారాహి మంత్ర ఉపాసకులు కానీ ఆ తపస్సు చేసినటువంటి వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని పిలిచి ఇంటికి చక్కగా వాళ్ళకి స్వాగత సత్కారాలు పలికి వారి చేత వారాహి హోమం చేయించుకుని ఇంట్లో
చేయించుకుని వారికి చక్కగా యథాశక్తి దక్షిణ తాంబూలాలు ఇచ్చి వారికి భోజనం పెట్టి పంపించాలి. ఇలా చేస్తే వారాహి నవరాత్రాలు తప్పనిసరిగా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఈ యొక్క కుటుంబం మీద పడుతుంది. పూజా సమయం ఎప్పుడండి? పూజా సమయం సాయంత్రమే. ఉదయం ఉదయం మామూలుగా నిత్యార్చన ఉదయం చెయ్యాలి. నిత్యార్చన అనేటటువంటిది ఉదయం ఎప్పుడూ చేయాల్సిందే. ఇప్పుడు ఇంట్లో దేవుడికి పూజ చేసుకుంటాం కదా, అలా మామూలుగా అమ్మవారు శుభ్రం చేసి ఉదయం పూజ అంటే నవరాత్ర దీక్షలో మనం సులువుగా చేసుకునే పద్ధతి. అసలు నవరాత్ర దీక్ష ఎలా చేయాలి అంటే షట్కాలార్చనలు చేయాలి. 6 కాలాలలోనూ అమ్మవారికి అర్చన చేయాలి, 6 కాలాలలోనూ అష్టోత్తరం చెప్పాలి, 6 కాలాల్లోనూ అభిషేకం చేయాలి. ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మనం చేసేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఉదయం పూట మామూలుగా అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకుని సాయంత్రం పూట ఉదయం నుంచి ఉపవాసం ఉండి రాత్రి సమయంలో విశేషమైనటువంటి ఇలా ఈ విధానంగా చేసుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇంకా ఖాళీగా ఉంటే వారాహి స్తోత్రం ఉంటుంది. ఆ వారాహి స్తోత్రాన్ని కానీ లేదు ఓం నమో భగవతే వారాహి అయి నమః అంటే వారాహి అమ్మవారి యొక్క నామాన్ని కానీ చక్కగా జపం చేసుకుంటూ ఆ 9 రోజులు ఉంటే ఆ ప్రభావం వల్ల కూడా వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం వీళ్ళ మీద కలుగుతుంది. అంటే అమ్మవారు అసలు ఎలాంటి ఫలితాలను ఇస్తుంది ఈ నవరాత్రి? వారాహి అమ్మవారు సంపూర్ణమైనటువంటి ఫలితం ఇస్తుంది. అది ఇది అని కాదు, అన్ని రకాలుగా ఏ అమ్మవారైనా ఏ భగవంతుడైనా సరే అన్ని రకాలుగా ఇస్తాడు, అన్ని రకాలుగా ఫలితాన్ని ఇస్తాడు. ఈ వారాహి అమ్మవారు ఏంటి అంటే ముందు మనస్సులో ఉన్నటువంటి భయాలను తొలగిస్తుంది. తరువాత వారాహి అమ్మవారిని అసలు ఆరాధించడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ వారాహి అమ్మవారు ఎవరు? విష్ణుమూర్తి యొక్క దశావతారాలలో వరాహస్వామి వారి యొక్క స్త్రీ రూపం, స్త్రీ శక్తి. ప్రతి సృష్టిలో ప్రతి దానికి కూడా స్త్రీ శక్తి ఉంటుంది, పురుష శక్తి ఉంటుంది. అలాగే వినాయకుడు ఉన్నప్పుడు వైనాయకి అమ్మవారు కూడా ఉన్నారు, కుమారస్వామి ఉన్నారు, కౌమారి అమ్మవారు ఉన్నారు. పురుష దేవత యొక్క శక్తి స్త్రీ దేవతగాను, స్త్రీ దేవతా శక్తి పురుష దేవతగాను కూడా 2 శక్తులు ఉంటాయి. అలాగా నారసింహి లేదా ప్రత్యంగిర ఇలాగ ప్రతిదానికి ఉంటారు. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ వారాహి అమ్మవారు వరాహస్వామి వారి యొక్క శక్తితో ఉద్భవించినటువంటి తల్లి. ఈవిడ లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క దండనాయకి, సైన్యాధ్యక్షురాలు. అంటే ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తారో వారికన్నా ముందు ఆవిడే ఉండి వారి యొక్క కష్టాలను నివారణ చేస్తుంది. అంటే దండం పట్టుకుని అమ్మవారు, మనం వారాహి అమ్మవారి యొక్క పటం చూస్తే దండం పట్టుకున్నట్టు ఉంటుంది. ఆ ఆవిడ దండనాయకి అమ్మవారు అన్నమాట. తెలుసో తెలియకో ఈ వారాహి అమ్మవారిని ఆరాధించినటువంటి వాళ్ళు ఏదైనా పొరపాట్లు చేస్తే దండించి నాయనా నువ్వు వెళ్ళే దారి తప్పు అని చెప్పి సన్మార్గంలో పెట్టేటటువంటి ఇది కూడా ఆ యొక్క వారాహి అమ్మవారికి ఉంటుంది. అంతేకాకుండా వారాహి అమ్మవారు మనం చెప్పుకున్నాం, విష్ణుమూర్తి వారాహస్వామి స్వరూపం చెప్పుకున్నాం కదా. ఈ వరాహస్వామి ఎలాగైతే భూమిని ఉద్ధరింపజేశారో, సముద్రంలో పడిపోయినటువంటి ఈ భూమిని ఉద్ధరింపజేశారో, వారాహి అమ్మవారిని కనుక ఎవరైతే ఆచరిస్తారో వారికి కష్టాలు, ఈ యొక్క దాంపత్యము, సంసారం అనేటటువంటి సముద్రంలో పడి కొట్టుమిట్టాడేవాడిని పైకి తీసుకొస్తుంది అమ్మవారు. ఆ కారణంగా వారాహి అమ్మవారిని ఆరాధన. చాలా చక్కగా వివరించారండి. ఇవన్నీ కూడా సందేహాలు, అసలు జరుపుకోవాలా వద్దా, ఒకవేళ చేస్తే కనుక ఎలా అనేటువంటి సందేహాలనే నివృత్తి చేశారు. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.